పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. శాంతి చర్చలు ఫలించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇరాన్ను అణిచివేసేందుకు హర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని యుఎస్ సెంట్రల్ కమాండ్కు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ అమర్చిన సముద్ర మందు పాత్రలను ధ్వంసం చేయాలన్నారు. యుద్ధంలో ఇరాన్కు సైనిక మద్దతు అందించే దేశాలు కఠినమైన వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటు ట్రంప్ ఆదేశాలపై టెహ్రాన్ ఫైర్ అవుతుంది. వాషింగ్టన్ నౌకలు హార్ముజ్లోకి వస్తే అది సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. ఒకవేళ అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటుంది ఐఆర్జీసీ. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి సైతం అమెరికా తీరుపై మండిపడుతున్నారు. హర్ముజ్ దిగ్బంధనంతో గ్యాసోలిన్ ధరలు పెరుగుతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న గ్యాసోలిన్ ధరలను ఆస్వాదించాలంటూ ట్వీట్ చేశారు. ఇక ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు గత 47 ఏళ్ల చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నారు అరాగ్చి. ఈ చర్చల ఫలితాలు దాదాపు తుది దశకు చేరుకునే నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు విచారకరమన్నారు. మరోవైపు హర్ముజ్ జలసంధిలో ప్రతిష్టంభనను తొలగించేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ నడుం బిగించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ సముద్రంలో అమర్చిన మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం నావికాదళం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని రంగంలోకి దించింది. ఇప్పటికే యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యుఎస్ఎస్ మైకెల్ మార్ఫీ గైడెన్స్ క్షిపణి విధ్వంసకర యుద్ధ నౌకలు అరేబియా సముద్రం, హర్ముజ్ జలసంధి జలాల్లో తమ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇటు ఆకాశం నుంచి పహారా కాయడంతో MH-60S రకం హెలికాప్టర్లు సహకారం అందిస్తున్నాయి. ఎయిర్బోర్న్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా నీటి అడుగు భాగంలో తేలియాడే మైన్స్ను కూడా ఈ హెలికాప్టర్లు క్షణాల్లో పసిగడతాయి. డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఈ మందు పాత్రలను గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని కమాండ్ సెంటర్కు చేరవేస్తాయి. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని జల్లెడపడుతున్న అమెరికా ఆపరేషన్ పూర్తయితే గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ సక్రమంగా సాగనుంది.